నమస్తే. మేడ్చల్ పరిధిలోని జాన్సన్ అకాడమీ స్కూల్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు, 14 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి. దాదాపు వారం రోజులైంది అబ్బాయి తప్పిపోయి. క్రిస్టియన్కి సంబంధించిన జాన్సన్ అకాడమీ స్కూల్ అది. బయటకు పోయిండు, తప్పించుకొని పోయిండు అని చెప్పి స్కూల్ యాజమాన్యం చెప్తున్నది. సో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడ్చల్ పోతున్నాం మనం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు ఏం జరిగింది, అబ్బాయి ఎక్కడున్నాడు, మరి పోలీసులు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటున్నారు దీని మీద. కనీసం ఆ స్కూల్ యాజమాన్యం మీద కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదు పోలీసు వాళ్ళు, మేడ్చల్కి సంబంధించిన పోలీసు వాళ్ళు. సో చాలా అనుమానాలు ఉన్నాయి దీంట్లో. మనం పోయే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అక్కడికి పోదాం మనం. మేడ్చల్ ఎన్ని రోజులు మేడం? అమ్మ మీకు ఓపిక లేకపోతే ఎట్లా? ఓపిక అని కాదు మేడం, ఎన్ని రోజులు మీకు బాధ ఉంటుంది, మేము కాదని అనలేము. కానీ ఆల్రెడీ అదే పని మీద ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్ అందరు అదే పని మీద కూడు నీళ్ళు లేకుండా వెతుకుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. మీరు రిపీటెడ్ గా అదే క్వశ్చన్ మమ్మల్ని వేస్తే మేము ఏం చేయాలి చెప్పండి? రిపీటెడ్ గా అదే క్వశ్చన్ అంటే మేడం, మేము వెతక్కుండా ఉంటే ఒక్క మాట మేము వెతక్కుండా ఉంటే మా రెస్పాన్సిబిలిటీ మేము ఏం చూపించకపోతే మీరు ఆ మాట అన్నారు. చూపిస్తున్నారు. బయట ఎవరు చెప్పట్లేదుగా మేడం, బయట ఒక్కరు చెప్పండి. చెప్తే ఇందులో నుంచే సార్, ఇందులో నుంచే రోజు ఒకరిని తీసుకొస్తున్నారు, రోజు ఒక రూమర్ క్రియేట్ అవుతుంది. బయటికి వెళ్ళినట్టు మాత్రం ఏ ప్రూఫ్ లేదు సార్. బయటికి వెళ్ళినట్టు ప్రూఫ్ ఉంటే మా బాబు గోడ దొరుకుతుండగా ఎవరన్నా చూసిర్రా? చూస్తే 1 మంత్ కాదు 2 నెలలు మేము ఎత్తుకుంటాం, మీ దగ్గరికి రాము. ప్రూఫ్ ఉందా? గోడ దునికిందని ఎవరైనా చెప్పండి. గోడ దునికితే నేను చూసినా పొయ్యిండు అంటే మేము రాము, ఇక్కడికి రాము. పిఎస్లో కంప్లైంట్ కూడా రిటర్న్ తీసుకుంటాం, చెప్తున్నాం కదా. ఇప్పుడు మీకైతే బాబుని మీకు అప్పగించాలి కదా, మరి వాళ్ళు అదే పని మీద ఉన్నారు, చూస్తున్నారు. ఇప్పుడు మిస్ అయ్యాడు మేడం బాబా. ఇప్పుడు మిస్ అయ్యాడు సండే. ఇక్కడ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, సీసీ ఫుటేజ్ ఇస్తారమ్మా? చెక్ చేశారు, అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు కొన్ని పని చేయట్లేదు. కానీ అందుకే ఉన్న సీసీ ఫుటేజ్లలో పని చేయదు మేడం. మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? పని చేయకుండా ఎందుకు ఉంటుంది? అవి ముందు నుంచి పని చేయట్లేదు, వీళ్ళ బాబు పోయిన దగ్గర నుంచి కాదు, ముందు నుంచే పని చేయట్లేదు. రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది కదా. అడుగుతున్నారంటే ఈ బాబు పోయిన దగ్గర నుంచి అవి పని చేయట్లేదు అన్నట్టు మాట్లాడు. అంతే ఉంటుంది కదా, మరి అంతే అడుగుతారు కదా. అసలు ముందు నుంచే పని చేయట్లేదు. స్టూడెంట్స్ కొంతమంది చూసిరని చెప్తున్నారంట కదా, ఎవరు వాళ్ళు? చూసిందని చెప్తేనే ఆ స్టూడెంట్స్ తీసుకెళ్లి ఆ ప్లేసెస్ లో రోజు వెతుకుతున్నాం. వెతుకుతుంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం క్లూస్ దొరకట్లేదు. ఎక్కడ కనపడ్డాడంటే అక్కడ ఇమీడియట్ గా వ్యాన్ తీసుకొని వెళ్తూనే ఉన్నారు. ఈ టైం అని లేదు, రాత్రి 10:30కి, పొద్దున 6 o'clock కూడా జూబ్లీ బస్ స్టేషన్లో ఎక్కడో ఉన్నారా అంటే అప్పటికప్పుడు వ్యాన్ వేసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. తీరా అక్కడ చూస్తే లేడు. పోయిండు అంటేనే మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, బయటికి వెళ్ళిపోయిండు అంటేనే ఇంకా 4 రోజులకైనా చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయం? మీరు బయటకు పోయినా మాకు ఎవిడెన్స్ ఇవ్వండి, ఇళ్ళకి గోడ దొరుకుతున్నాక చూసినా మీకు కేసు ఉంచాము, మేమే వెతుకుంటాం. బయటికి పోయిండు అనడానికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా అని అడుగుతున్నారు. ఉన్నదా మేడం ఇది? మేనేజ్మెంట్ వాళ్ళని అడగండి సార్, మేనేజ్మెంట్ వాళ్ళని. ఇప్పటి వరకు మీరే మాట్లాడారు కదా, మళ్ళీ మేనేజ్మెంట్ కరెక్టే వాళ్ళు అన్నారు కానీ నేను కూడా చూడలేదు కదా. ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు మీకు ప్రూఫ్ చేస్తారు, అది బయటికి వెళ్ళారు అని అంటున్నారు కదా, అది మీకు ప్రూఫ్ చేసి చూపిస్తారు బయటికి వెళ్ళారో గోడ దూకే. సార్ కొంతమంది పిల్లలు చెప్తున్నారు, చెప్పిన వీళ్ళ అనుమానం ఏంటంటే లిటరల్ గా మీరే ఏదో చేసిరు అబ్బాయి అనేది వీళ్ళు అంటారు. మాకేమొస్తుంది చెప్పండి? ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉండగా ఇన్ని ఇయర్స్ నుంచి ఆర్గనైజేషన్ నడుస్తుంటే ఎవరిని ఒక్క బాబుని ఏం అనంగలేదు. ఈ బాబుని ఒక్కడిని ఎందుకు చేస్తాం? ఇప్పుడు 1 week అయింది ఆల్మోస్ట్ ఆయన తప్పిపోయి. వెళ్ళాడు అబ్బాయి. ఎన్ని రోజులు అయింది? ఎన్ని డేస్ అయింది? ఇప్పుడు సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, 6 అంతే కదా. 1 week దగ్గర కదా. ఇప్పుడు కాదు సార్, మీరు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? మేము రెస్పాన్స్ తీసుకోకపోతే మీరు ఫీల్ అవ్వాలి. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము, మీరు అయినా కూడా మేము ఏం చేయట్లేదు అన్నట్టు మీరు ఏదో చేశారని అనకండి సార్. జాన్స్ అకాడమీ స్కూల్లో ఒక బాబు మిస్ అయ్యాడు, 9 years బాబు, 14 years బాబు, 9th class. ఏమైంది సార్ ఇది కేసు? అంటే ఎఫ్ఐఆర్ ఏమైనా అయిందా? 15th అయిందండి ఎఫ్ఐఆర్. 15th డేట్ అదే రోజు, ఏ రోజు కంప్లైంట్ వచ్చిందో అదే రోజు కిడ్నాప్ కేసే రిజిస్టర్ చేసినాం మనము. సార్ మీరు ఎక్కడ వేసే సార్? మేడ్చల్ రూరల్? మేడ్చల్ అండి, మేడ్చల్. అన్ని లేవండి, రూరల్ టౌన్ ఏం లేదు, ఒకటే ఉంది మేడ్చల్. ఓకే. అదే 1 week అయిందంట కదా ఈ అబ్బాయి తప్పిపోయి. వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ స్కూల్ దగ్గరకు వచ్చారు ఈ రోజు. అవును, 5 days అవుతుంది. అవును. ఏం జరిగింది సార్? ఇప్పుడు వీళ్ళ స్కూల్ మేనేజ్మెంట్ మీదనే వాళ్ళు
ఏదో చేసిరు వీళ్ళే అని చెప్పి అంటున్నారు పేరెంట్స్. అబ్బాయిని ఇక్కడ ఏదో చేసిరు అని చెప్పి అంటున్నారు. అదే బాబు కనిపించట్లేదు కాబట్టి వాళ్ళ డౌట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఓకే, అంటే సీసీ ఫుటేజ్ కనీసం ఇవ్వట్లేదు వీళ్ళు. గోడ దూకి బయటికి పోయినా ఒకవేళ తప్పిపోయినా కూడా సీసీ ఫుటేజ్ ఉంటది కదా, అది ఇవ్వట్లేదు వీళ్ళు. అంటే యాక్చువల్లీ అక్కడ ఏ ప్లేస్ లో అయితే గోడ దింకి పారిపోయిందని మనం సస్పెక్ట్ చేస్తున్నామో ఆ ప్లేస్ లో ఫుటేజ్ లేదు. వాళ్ళు ఇవ్వకపోవడం అనేది ఏమి ఉండదు, వాళ్ళెవరు ఇవ్వకపోవడానికి. మనం చెక్ చేస్తామంటే వాళ్ళు ఇయ్యరా? ఓకే, మనం చెక్ చేస్తున్నాం కదా, మనం చెక్ చేసినాం ఆల్రెడీ అన్ని ఫుటేజెస్. బట్ ఎక్కడైతే బాబు ప్రిజంప్షన్లీ అక్కడ నుండి వెళ్ళిండని అనుకుంటున్నామో అక్కడ ఫుటేజ్ లేదు. అండ్ దాని తర్వాత కూడా బ్యాక్ సైడ్ నుంచి పోతే అదంతా కొంచెం జంగల్ రిమోట్ ఏరియా ఉంది. ఓకే, సో మెయిన్ రోడ్ వరకు ఒకవేళ బై వాక్ వచ్చినా ఇంకా అక్కడ నుంచి ఏం ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని ఉంటాడు అనేది క్లారిటీ లేదు. ఓకే. నా బాబు సండే రోజు తప్పిపోయింది అన్నారు. 3 గంటలకు మేడం ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి అమ్మ నీ బాబు నీ ఇంటికి వచ్చిందా అంటే రాలేదు మేడం అన్న తర్వాత మళ్ళీ నేను బయలుదేరి వస్తుంటే మధ్యలో నాకు ఫోన్ చేసి అమ్మ నీ కొడుకు వచ్చిండు 6:30కి వచ్చిండు 5 నిమిషాలుండి మళ్ళీ పారిపోయిండు అని అన్నారు. రోజీ మేడం అంట సార్. కార్తీక్ అనే అబ్బాయి మిస్ అయ్యింది కదా 1 వీక్ బ్యాక్. అవును సార్. ఏం జరిగింది మేడం అసలు? మీరు సెకండ్ టైం పారిపోయి వచ్చిన తర్వాత చూసారంట కదా మీరు? నేను చూడలేదు సార్. మీ కాల్ రికార్డింగ్ ఉంది మేడం. మీరు ఆల్రెడీ మీ అబ్బాయి వచ్చి కొద్దిసేపు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళారని వాళ్ళు చెప్పారు, నేను చూడలేదు. వాళ్ళు చెప్పారు అని చెప్పి అనలేదు మీరు, వచ్చాడు అని చెప్పారు కదా. వేరు పిల్లలు నాకు వచ్చి చెప్పి నేను వెళ్ళే వరకు మళ్ళీ వెళ్ళిపోయిండ్రు అన్నట్టు చెప్పారు, నేను చూడలేదు. కాల్ రికార్డింగ్ ఇప్పుడే మీది విన్నా మేడం. నేను ఆల్రెడీ బాబు వచ్చాడు మేమేం చేయాలా వెళ్ళిపోయిండు అని చెప్పి మాట్లాడారు కదా మీరే. పిల్లలు చెప్పారు నాకు, అంతే. పిల్లలు వరకు వెళ్ళిపోయిండు మమ్మ అని చెప్పారు. మీకేమనిపిస్తుంది మేడం ఇది వింటుంటే? నా బ్లాక్ కాదు. మీరే నవ్వుతున్నారు కదా. హలో మేడం, హలో, ఏమైంది మేడం అసలు? ఏం జరిగింది? మీరు ఏమన్నా అన్నారా అబ్బాయిని? లేదండి, బాబు కాళ్ళ పెట్టుకుంటున్నారు, తల్లిమంటలు వేసుకుంటారు, కాలితే ఏమన్నా అవుతుంది ఏంటి మీకు ఈ పనులు చీకట్లో అని అన్నాం. ఓకే, ఎప్పుడు మిస్ అయ్యండి అబ్బాయి? సండే మార్నింగ్ సార్. సండే మార్నింగ్ మిస్ అయ్యిందా? మీరు చూసిర్రా వెళ్ళేటప్పుడు? చూడలేదు సార్. సండే మార్నింగ్ అని మీకు ఎట్లా తెలుసు మరి? అంటే సాటర్డే ఈవినింగ్ ఉన్నారు. సండే మార్నింగ్ వెళ్ళారని మీకు ఎట్లా తెలుసు అంటున్నా? పిల్లలందరూ చెప్తున్నారు సార్. మీ బాబు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వాళ్ళు గుర్తుపడతారు, ఒకసారి అడుగుదామా, వాళ్ళని మాట్లాడదాం వాళ్ళతో. ఎక్కడికి పోయింది కార్తీక్? ఎప్పుడు ఉన్నాడు లాస్ట్ నైట్ మీతో పాటు? సాటర్డే ఉందా నైట్? ఆ రోజు నైట్ అక్కడ చలిమంట వేసుకుంది. ఎవరెవరు వేసుకున్నారు చలిమంట? కార్తీక్ అన్న, సుహాస్ అన్న, ఇంకా మురళి అన్న. ఉన్నాడా మురళి? సుహాస్ ఇక్కడ రా. భయపడక, ఏం కాదు కానీ. ఇక్కడ ఆ రోజు నైట్ ఉన్నాడా? నైట్ ఉన్నాడు. పొద్దుగాల ఎన్ని గంటలకు పోయిండు? పొద్దున చర్చి టైంకి మాతో రూమ్లో ఉంటా అని చెప్పిండు, కానీ బయటకు వెళ్ళి లాక్ వేస్తా అంటే మళ్ళీ బయటకు వచ్చేసాడు. తర్వాత చర్చికి రావాలంటే 10th క్లాస్ రూమ్లో దాచుకుంటా అని చెప్పిండు. ఎన్నింటికి? 9:30 అట్లా. ఓకే, దాచుకుంటా అన్నాడు. తర్వాత అప్పటి నుంచి కనిపిస్తలేదు. 9 తర్వాత కనపడలే? ఇక కనిపించలే మాకు. మేము చర్చికి వెళ్ళిపోయినాం. వాడి బట్టలు బ్యాగు అన్నీ ఇక్కడే ఉన్నాయా? అన్ని ఇక్కడే ఉన్నాయా? అన్ని ఇక్కడ. కొట్టిరా మిమ్మల్ని మేడం? ఏమన్నా వచ్చి ఎవరన్నా కొట్టిరా? చలిమంట ఎందుకు వేసుకుంటారు? మా అమ్మ కొట్టింది. ఇవన్నీ నన్ను, సుహాస్, కార్తీక్ అంటే మీ అబ్బాయి కదా? వీళ్ళ అబ్బాయిని కూడా కొట్టిందా? కొట్టింది. ఎవరు కొట్టింది? మా అమ్మ. ఎవరు మా అమ్మ? ఎవరు? రోసి మేడమా కొట్టింది? దేంతో కొట్టింది? స్టిక్తో కొట్టింది. కొట్టడం వల్ల బయటికి పోయిండా తప్పించుకొని? కొట్టడం వల్ల అయితే ఏం కాదు, మంచిగానే ఉన్నాడు కొట్టిన తర్వాత కూడా. నీకేమైనా చెప్పిండా నేను బయటికి పోతా, ఎటన్నా పోతా, తప్పించుకొని పోతా అని? మేము చర్చికి వెళ్ళిపోయినాం, అప్పటికే లేడు. కార్తీక్ దూకుతాడా కూడా? దూకుతాడు. ఎన్నిసార్లు దూకిండు? బాల్ కోసమే దూకుతాడు. బాల్ పోతే దూకుతాడు. ఎక్కడ ప్లేస్ చూపిస్తురా ఒకసారి? బయటికి పోయేద్దాం, ఒక్కసారి రండి.
నిజం చెప్పురా, ఎక్కడికి పోయినారు? ఏమో మాకైతే తెలియదు. డివోషన్ మేము చర్చికి వెళ్ళినాం. చర్చికి వెళ్ళినప్పుడు ఆయన చర్చికి రావద్దు అనుకున్నాడు. మంట పెట్టినందుకు కొడతారా సార్? ఈడ ఏమన్నా నలగబడేది ఉందా? ఇదేనా అసలు మంట వేసుకుంది ఇక్కడేనా? ఓకే, ఇప్పుడు గోడ దూకిపోయింది ఎక్కడి నుంచి మరి? అది మొత్తం ఫెన్సింగ్ ముళ్ళులు ఉన్నాయి, అంత ఇనుప కంచెలు ఉన్నాయి, ఎట్లా దూకిపోతారు? ఓకే, లోపల అవతల. ఇప్పుడు ఇక్కడ నుంచి దూకి పారిపోయింది అని చెప్పి అంటున్నారా? ఇది ఎట్లా పడతారు? ఎంత హైట్ ఉంటాడు? 4.5. ఏమకంటే కొంచెం ఎక్కువ ఉంటాడు అంతే. ఇప్పుడు మనం ఈ హైట్ ఉన్న వాళ్ళకే మనకు జంప్ చేయడానికి రాదు. ఎట్లా జంప్ చేసి విత్ బ్యాగ్ తోటి, బ్యాగ్ కూడా తీసుకొని పోయినా చెప్తురు, చూసినట్టే వీళ్ళే పంపించినట్టే చెప్తురు మొత్తం. మాకు అది ప్రూఫ్ కావాలి, అది మాకు మెయిన్. ఈడంగా పోయినట్టుగా ఎవరైనా చూసినామని చెప్తే వీళ్ళ మీద కేసు కూడా వాపస్ తీసుకుంటాం, వీళ్ళని అడగ కూడా అడగం, వెళ్ళిపోతాం మేము సపగంట అట్లా అన్నట్టు. నిన్న వస్తే ఒత్తిడిగా చెప్తున్నారు, ఇవాళ వస్తే ఆ బిల్డింగ్ ఎక్కి ఆ విండో నుంచి పోయిండంట సార్. సార్ బాత్రూమ్ విండో నుంచి లోపలికి పోయి బ్యాగ్ తెచ్చుకున్నాడంట. అంతలా ఉంటాడు సార్ నా కొడుకు. అంతలా ఉంటాడు సార్ నా కొడుకు. బాగా ట్రైనింగ్ ఇచ్చిరు వాళ్ళకి, కానీ వదిలేసాయి. మొత్తం ట్రైనింగ్ బాగా ఇచ్చిరు, మస్తు ఇచ్చిరు. మీరు పీటీనా? శివ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంటారు. ట్రైనింగ్ సార్, వాడు చెప్తున్నా ఎక్కి నువ్వు చూసినా నేను కూడా ఎక్కని చెప్పాను. మరి వైర్ పట్టుకున్నారా మీరు? వచ్చి వైరే పట్టుకోలేదు సార్, వైర్ పట్టుకొని వాడు వెళ్ళింది సండే స్కూల్నే ఉన్నాం మేము ఎవరం. సండే స్కూల్ ఉండే. ఎట్లా తెలుసు గోడలు ఎక్కుతారని? ఇప్పుడు మొన్న పోలీసు వచ్చి డెమోన్స్ట్రేషన్ వీళ్ళు చూపించారు పోలీస్ వాళ్ళకి. మీరు ఇచ్చిరా? డెమో ఇచ్చి పోలీస్ వాళ్ళకి. నేను షాక్ అయిన రోజు వీళ్ళు డెమో ఇచ్చి ఎక్కి దుంకుతాం సార్ అని. వీళ్ళు డెమో మా దగ్గర పడదు కాదు, దుంకేదాకా దుంకి మాకు చెప్పించాడు. డ్రెస్ తోటి పోయినా పర్వతాల దునికిండా వాడు. మరి ఇప్పుడు డ్రెస్ ఉంటే అది తాకుతున్నది, జంప్ చేస్తే వెనకాల తాకుతుంది. మరి ఎవరు పట్టుకున్నారు చెప్పండి? ఎవరు చూసిరు దునుకుతుంటే? ఓకే, వాలీబాల్ పడ్డది, ప్రతి ఒక్కరు దునికినారు, దునికిరు. ఓకే, మీరు పోతుంటే ఎవరు చూసినారు? మాకు ఆ ప్రూఫ్ కావాలి. బయట గోడ అవతల చాలా కిందికి ఉంది, లోపలికి దూకితే కాలో చేయ ఇరుగుతుంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఇదే స్కూల్లో ఇదే గ్రౌండ్లో ఏదో జరిగిందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టూడెంట్స్ కూడా వీళ్ళని బాగా ట్రైన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది వీళ్ళు చెప్పే ప్రకారం. రోసి అనే మేడం కూడా ఆమె పేషెంట్ అని చెప్పి ఆమెను డిస్టర్బ్ చేయలేదు మనం. ఆమె కూడా ఆమె కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అబ్బాయి వచ్చిండు, ఆడుకున్నాడు, మళ్ళీ తప్పిపోయిండు అని చెప్పి మాట్లాడింది. తర్వాత వచ్చిండంట, పోయిండంట అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ లాగా మాట్లాడుతుంది. మేనేజ్మెంట్ ఎవరు స్పందించట్లేదు. పోలీసులు మాత్రం 7 టీంలు దొలాడుతున్నాయి అబ్బాయి కోసమని పోలీసులు చెప్తున్నారు. అసలు బయటికి పోయిండా లేదా ఇదే స్కూల్లో ఏమైనా జరిగిందా? సో ఇందులో చాలా అనుమానాలు ఉన్నాయి. రోసి అనే మేడం ఆ పిల్లోని ఒక రూమ్లోకి తీసుకుపోయి డోర్లు పెట్టి కొట్టింది అనేది అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, చిన్న పిల్లగాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ వర్షన్ అది. సో వీళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు అంటే, గోడ దూకి ఒకవేళ బయటికి వెళ్తే ఆ సీసీ ఫుటేజ్ ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళ పేరెంట్స్ అంటున్నారు. ఆ స్కూల్ చుట్టూ, స్కూల్ లోపల చాలా సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళు సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్తున్నారు. ఒకవేళ గోడ దూకి బయటికి వెళ్ళిండి అనుకుందాం, ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో చాలా సీసీ కెమెరాలు ఉంటాయి కదా, ఏదో ఒక సీసీ కెమెరాలో క్యాప్చర్ అవుతాడు కదా. సో పోలీస్ వాళ్ళు కూడా ఎందులో చెక్ చేసినా కూడా కనిపించలేదు ఆ బాబు అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మరి లోపల లేడు, మరి ఎక్కడికి వెళ్ళిండు? 1 వీక్ అయింది అబ్బాయి మిస్ అయ్యి. సో వాళ్ళ పేరెంట్స్ లిటరల్గా మా కొడుకుని ఇక్కడే కొట్టి చంపేశారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో రేపు ఒకవేళ ఫుల్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత తెలుస్తుంది, ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో స్కూల్ మేనేజ్మెంట్ మాత్రం పక్కా ప్రణాళికతో ఒక స్క్రిప్ట్ లాగా ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇందాక మనం మాట్లాడినటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరికీ మంచిగా స్క్రిప్ట్ లాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు.
ఇగో ఇట్లా చెప్పాలి మీరు ఎవరన్నా వస్తే, గోడ దూకిండని చెప్పండి, వెనకాల బిల్డింగ్ వెనకాల నుంచి కిటికీలో నుంచి లోపలికి పోయి బ్యాగ్ తీసుకొని మళ్ళీ కిటికీలో నుంచి బయటకు వచ్చి గోడ దూకిపోయిందంట. ఇదేమన్నా నమ్మశక్యంగా ఉందా? ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ఆ పిల్లోడు 1 వీక్ అయింది మిస్ అయ్యి, స్కూల్లో లేడు, గోడ దూకి పారిపోతే ఒకవేళ ఇంటికి వెళ్ళాలి కదా, మరి ఇంటికి వెళ్ళలేదు. ఇది హైదరాబాద్లో ఉన్నాం మనం, మేడ్చల్ సంబంధించిన ఏరియా ఇది. బయటికి వెళ్ళినప్పుడు ఎవరిదో ఒకళ్ళ ఫోన్ తీసుకొని కనీసం ఫోన్ చేస్తాడు కదా వాళ్ళ పేరెంట్స్కి, లేదంటే ఎక్కడ అనుమానంగా కనపడ్డ ఎవరో ఒకళ్ళు మనలాంటి వాళ్ళు మీ అబ్బాయితో మాట్లాడి మీ పేరెంట్స్ నెంబర్ చెప్పురాబాయ్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తారు కదా. ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో తప్పించుకోవడానికి ఏదన్నా చేయడానికి ఏముండదు కదా, ఏముంటుంది? సో స్కూల్లోనే ఏదో జరిగిందనేది పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తుంది. మరి స్కూల్లో ఉన్నాడా, స్కూల్లో ఏమైనా చేసి ఇంకెక్కడన్నా ఇది చేసిరా అనేది వాళ్ళ పేరెంట్స్ చాలా అనుమానం పడుతున్నారు. చూడాలి ఏం జరగబోతుందో.